మరో ఎన్నికల సంరంభానికి తెరలేచింది. సోమవారం తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించగా అభ్యర్థులంతా ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అమ్మ మరోసారి అధికార సింహాసనాన్ని అధిష్ఠిస్తుందా? కరుణానిధి ఈసారైనా పాలనా పగ్గాలు అందుకుంటారా? ప్రస్తుతం తమిళనాట ఎవరి నోట విన్నా ఇవే మాటలు. ఎన్నికల్లో మరోసారి గెలిచి తన ప్రాభవం చాటుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత భావిస్తుండగా ఈసారి ఎలాగైనా గెలిచి పార్టీని పునరుజ్జీవింపచేయాలని కరుణానిధి కంకణం కట్టుకున్నారు. అందుకే 69 ఏళ్ల వయసులో జయలలిత, 92 ఏళ్ల వయసులో కరుణానిధి మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. ఆకర్షణీయ పథకాలు, ఊహించని హామీలతో ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ రెండు పార్టీలకు తోడు విజయకాంత్ నేతృత్వంలోని రాజకీయ కూటమి కూడా బరిలో నిలవగా ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రజలకు హామీలు ఇచ్చే విషయంలో జయలలిత, కరుణానిధి ఎక్కడా తగ్గలేదు. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం, ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి ఒక్కరికి చరవాణి, ప్రభుత్వ ఉద్యోగులకు 40 లక్షల రూపాయల గృహ రుణం, ప్రతి ఇంటికి ఉచితంగా సెటప్ బాక్స్, టీవీ, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ వంటి ఎన్నో ఆకర్షణీయ హామీలను అన్నాడీఎంకే గుప్పించింది. అటు డీఎంకే పార్టీ కూడా ఏమాత్రం తగ్గలేదు. రుణమాఫీ, ఉచితంగా నిత్యావసర వస్తువులు లాంటి ఆకర్షణీయ హామీల ద్వారా కరుణానిధి ప్రజల్ని ఆకర్షించారు. మరోవైపు విజయకాంత్ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాస్వామ్య కూటమి కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన పట్టు కలిగి ఉంది. పెద్దగా హామీలు ఇవ్వకపోయినా డీఎంకే, అన్నాడీఎంకే వైఫల్యాల్ని ప్రజల ముందు ఉంచడంలో సఫలీకృతమయ్యారు. పార్టీలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,00,000 మంది పోలీసుల్ని, పారామిలిటరీ బలగాల్ని నియమించింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో 233 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అరవకురుచి నియోజకవర్గంలో పోలింగ్ ను ఈ నెల 23కు వాయిదా వేసినట్టు ఈసీ ప్రకటించింది. 233 నియోజకవర్గాల్లో 3,740 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా దాదాపు 5,80,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13వసారి తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కరుణానిధి ఎన్నికల బరిలో దిగారు. పోటీ చేసిన 12 సార్లు ఆయన విజయం సాధించడం విశేషం. ఈసారి కూడా తిరువరూరు నుంచి బరిలో దిగుతున్నారు. విజయకాంత్ ఉలుందూరుపేటలో పోటీకి దిగారు. కేరళ ఎన్నికల రాజకీయం కూడా రసవత్తరంగా మారింది. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లకొకసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ మధ్య అధికారం చేతులు మారుతుంటోంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగడంతో పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం, స్వయంగా మోదీ ఎన్నికల రణరంగంలోకి దిగడంతో పోటీ తీవ్రమైంది. ముస్లింలు, క్రైస్తవులు వంటి అల్పసంఖ్యాక వర్గాల మద్దతుతో పాటు అగ్రవర్ణాలైన నాయర్ల మద్దతు కూడా యూడీఎఫ్ కు ఉంది. అటు ఎల్డీఎఫ్ కు కూడా కొన్ని వర్గాల మద్దతు బలంగా ఉంది. ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టేందుకు భాజపా సిద్ధమైంది. కేరళలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లు పొందిన భాజపా 2014 లోక్సభ ఎన్నికల్లో 10%కి ఓటు బ్యాంకును పెంచుకుంది. ఈసారి ఎన్నికల్లో ఈ శాతం మరింత పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భాజపాకు ఓటు బ్యాంకు పెరిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 1,203 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా దాదాపు 2,61,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పుదుచ్చేరిలో కూడా ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి రంగస్వామితో కలుపుకొని 344 మంది అభ్యర్థులు బరిలో నిలవగా కాంగ్రెస్, అన్నాడీఎంకే ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. యానాం సహా 30 స్థానాలు కలిగిన చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో ఈసారి బహుముఖ పోటీ నెలకొంది. అధికార పార్టీ ఏఐఎన్ఆర్సీతో పాటు కాంగ్రెస్, భాజపా, పీఎంకేలు అసెంబ్లీలో పాగా వేయాలని భావిస్తున్నాయి. పుదుచ్చేరిలో 930 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వాటిలో 148 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించింది.
9,41,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.